సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 25వ తారీఖు లగాయతూ మార్చి 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే మేషరాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్యారాశి యందు కేతువు, మకరమందు కుజశుక్రుల యొక్క సంచారము, కుంభరాశిలో రవి బుధ శనేశ్వరుల యొక్క సంచారము, మీనమందు రాహు, అలాగే ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశుల యందు చంద్ర సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థానంలో గ్రహ సంపత్తి శనేశ్వరుడు, రవిగ్రహం, బుధగ్రహం సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఈ గ్రహాలు శుభ ఫలితాలను ఇవ్వడం ద్వారా అటు ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. అనగా ఆకస్మికంగా ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఆర్థికంగా వచ్చినప్పటికీ కూడా సకాలంలో మీ చేతికి ధనం అందేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేకాక శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి అంశాలు చాలా తొందరగా ముందుకు సాగుతూ ఉండడాన్ని ఈ వారంలో చూడవచ్చును. నూతన గృహము లేదా నూతన వాహనము, ఆభరణము, వస్త్రము లేదా మరి ఏ ఇతరత్ర గృహోపకరణాలకి సంబంధించినటువంటి విషయాలైనా సరే ఈ వారం కొంత వాటిని కొనుగోలు అమ్మకాలు చేసేటువంటి పరిస్థితులు కొంత అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఇక విదేశీయానానికి సంకల్పించి ప్రయత్నం చేసేటువంటి విషయాల్లోనూ లేదా స్వదేశాగమనానికి సంబంధించినటువంటి విషయాలైనప్పటికీ చక్కగా సానుకూలమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ఇస్తూ ఉన్నాయి. ఇక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఈ వారం కొంత మిశ్రమంగా ఉండబోతూ ఉన్నాయి. వ్యయస్థానమందు రాహుగ్రహం యొక్క సంచారము, జన్మగురుని యొక్క సంచారము, దశమ కేంద్రమందు కుజశుక్రుల యొక్క యుతి కారణం చేత కుటుంబ సభ్యులతోటి కించిత్ మాట పట్టింపులు ఏర్పడడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యయమందు రాహువు, జన్మమందు గురుడు ఉన్నటువంటి ఈ వారంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క స్థితి అష్టమానికి చేరుకుంటుందో, అనగా వారాంతంలో మాత్రం కొంత శరీరం అలసిపోవడానికి, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక శుక్ర శనివారాల్లో మరీ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్రిమికీటకాదుల వల్ల లేదా ఏదైనా పాకేటువంటి జంతువుల వల్ల, 4 కాళ్ళ జంతువుల వల్ల కించిత్ ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ పరిస్థితులు సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగం మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు సైతం మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నది. వ్యాపార లాభానికి మేషరాశి వారికి ఈ వారం అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి సైతం ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో చక్కటి విజయాలు సాధించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారం కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతున్నది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉండడం, సంతాన పురోగతి ఉండడం, అనుకున్నటువంటి విధంగా సమయానుకూలంగా ప్రతి పని కూడా ముందుకు సాగడం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి.